తెలుగులో తేనెపిట్ట, ఇంగ్లీష్లో సన్బర్డ్ అంటారు. ఈ తేనెపిట్ట ఈ సమ్మర్కి ఏప్రిల్ నెలలో మా ఇంటి దగ్గర గూడు కట్టిందండి. గూడు చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది. అలాగే గూడు పెట్టి అందులో గుడ్లను పెట్టి పొదగడం మొదలు పెట్టింది. రాత్రి పగలనక అలా నిరంతరం అక్కడే ఉండేది, అక్కడే పడుకునేది. పగలు ఆహారానికి అప్పుడప్పుడు వెళ్తుండేది. మా పిల్లలకి ఈ సమ్మర్ అంతా దీన్ని చూసుకోవడం మా పనిగా మొదలైంది. ఉదయం రాత్రి కూడా చూసారా, ఇవి కరెక్ట్గా 20 రోజుల చిల్లరకి గుడ్లు పొదిగి పిల్లలు అయ్యి. ఈ పిల్లల కోసం తల్లి పట్ట కష్టం అంతా ఇంత కాదు. మేము బయటకు వచ్చేసరికి తల్లి దాని గుడి దగ్గరికి వెళ్ళేసరికి అటు ఇటు ఎగురుతూ ఉండేది. ఇదిగోండి, ఇది ఆడపిట్ట తల్లి. పైన మగ పెట్టుకోవడం ఉన్నారు కదా అన్న, చూసారా, మెడ దగ్గర బ్లాక్ గా ఉండి ఇది గొడవ చేస్తూ ఉండేది అన్నమాట. మేము ఎవరన్నా బయటకు వస్తే మాత్రం వాటి కాపలా అన్నమాట. ఇవన్నీ అంటే తల్లిదండ్రుల ప్రేమ నిదర్శనం అన్నమాట. ఈ వీడియో అంతానే చూడండి, వాటికి ఎలా ఫీడ్ చేస్తుందో. ఫుడ్ పెట్టి ఎన్నిసార్లు వచ్చేదో అంటే లెక్కలేని సార్లు వచ్చేదన్నమాట. చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే ఒకదానికి పెట్టి ఇంకో దానికి పెట్టకుండా ఉంటుంది. అంటే ఏంటి, అది దానికి ముందే పెట్టేసింది అనమాట అన్నం అనేది. మళ్ళీ దానికి ఆగి దీనికి పెట్టేది. అలా వస్తూ వెళ్తూ రోజుకి ఎన్ని వేల సార్లు వెళ్ళేదో తెలియదు. రోజుకి ఈ ఆహారం పెట్టడం మోతాదు పెరుగుతుండేది. దానివల్ల దాని ట్రిప్స్ కూడా బాగా పెరుగుతూ ఉండేవి. మాకు ఇంకా ఇదే పని, రోజుకు ఫోన్ పట్టుకోవడం, వీడియో తీస్తూ ఉండడం, అలాగా కొంచెం కాలక్షేపం అనేది. ఇంత ప్రతి చూసారా, ఇక్కడ చాలా అద్భుతం జరుగుతుంది. చిన్న ప్యాకెట్లో వచ్చింది, ఏంటా అనుకుంటాం మనం. మీకు చూపిస్తాను చూడండి, మళ్ళీ క్లోజప్లో వస్తుంది చూడండి. ఇది ఆహారం పెట్టిన తర్వాత అది మల విసర్జన కోసం ఒక సాచెట్ లాగా దాన్ని వస్తుంది. దాన్ని చూడండి ఎలా క్యాచ్ చేస్తుందో. క్యాచ్ చేసి దాన్ని దూరంగా పడేస్తుంది అన్నమాట పట్టుకెళ్ళి పిట్ట. ఈ పిట్టలో గొప్ప నైపుణ్యత ఏంటంటే అదే అన్నమాట. మామూలుగా కాదు, అక్కడ వెయిట్ చేస్తుందంటే అర్థం ఏంటంటే పిట్ట అది బాత్రూమ్కి వెళ్తుంది అని దానికి తెలుస్తుంది అన్నమాట. అక్కడ అలా చాలా బాగా చూసుకునేదాన్ని. లాస్ట్ అవి ఎగిరిపోయి బయటపడిపోయింది అనమాట. దాని నుంచి మళ్ళీ జాగ్రత్తగా గూట్లో పెట్టాను. ఆ రోజు చూసారా ఎలా చూస్తుందో. కానీ మరుసటి రోజు ఉదయం చూసేసరికి, తెల్లవారు చూసేసరికి గూడు అంతా ఖాళీ అయిపోయింది. ఆ గూడులోంచి పిట్టలన్నీ వెళ్ళిపోయినాయి. తల్లి పెట్ట పిల్ల పెట్టలు